తెలుగు సంవత్సరాది అంటే ఉగాది. ఆ రోజున నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున క్యూ కడతారు. ఈ నేపథ్యంలో 3 రోజుల ముందు నుంచే అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తూ అమ్మవారి దర్శనం కల్పిస్తుండగా ఉగాది రోజునే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఇంతకీ భీమిలి నూకాలమ్మ ఉత్సవాలు ఉగాది రోజున జరిపించడం వెనుక ఉన్న రహస్యమేంటో వాచ్ ద స్టోరీ. భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు ఉగాది రోజున జరిపించడం వెనుక కొన్ని పురాణ మరియు సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరాది ఉగాది. ఇది హిందువులకు గొప్ప పండుగ. ఈ ఉగాది కొత్త సంవత్సరానికి శ్రీకారం చుట్టే రోజు. అందుకే ఈ ప్రత్యేక సందర్భాన్ని దేవతారాధనకు అనుకూలమని భక్తులు భావిస్తారు. ఇక నూకాలమ్మను భీమిలి ప్రాంత ప్రజలు తమ గ్రామ దేవతగా కొలుస్తారు. ఉగాది రోజున ఆమెకు ఉత్సవాలను నిర్వహించడం ద్వారా కొత్త సంవత్సరం అద్భుతంగా గడిచేలా ఆశీర్వాదాలను పొందాలని గువిళ్ళూరుతుంటారు. తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఉగాది రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది ప్రజల మనోభావాలకు, భక్తికి, సాంప్రదాయాలకు అనుసంధానంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, ఆలయ ప్రదక్షిణలు, ఊరేగింపులు, జాతర వంటి కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు. ఈ కారణాల వల్ల భీమిలిలో మాత్రమే కాకుండా అనకాపల్లిలో కూడా నూకాలమ్మ ఉత్సవాలను ఉగాది రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో జరిగే నూకాలమ్మ ఉత్సవాలను దేవాదాయ శాఖ సహకారంతో మరింత ఘనంగా నిర్వహించేందుకు ఈ ఏడాది ఉత్సవ కమిటీ సిద్ధమైంది. ప్రతి సంవత్సరం కూడా పండగ గ్రాండ్గా జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం కూడా పండగ కొంచెం గొప్పగా చేసి చూపిద్దామని ఆ ఆలోచనలో మేము ఉన్నాం. కమిటీ అనేది నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ కమిటీ నూకాలమ్మ 2025 ఉత్సవ కమిటీగా ఉన్నాను. సెక్రటరీ హెచ్ఆర్ రెడ్డి గారు, కోశాధికారి ఎర్రయ్య రెడ్డి గారు, ఆర్గనైజ్ సెక్రటరీ పాసి వినోద్ గారు, కోఆర్డినేటర్ గొల్లుపల్లి సన్యాసరావు గారు. ఈ 5 కలిపి ఈ పండగని ఇంతకుముందు కూడా పండగ బాగానే జరిగింది. దాని మీద కూడా మెరుగ్గా చేసి చూపిద్దాం అనుకుంటాం. మా తర్వాత కూడా నెక్స్ట్ కమిటీ కూడా వస్తే ఆ కమిటీ కూడా మేము ఎలాగ చేసామో వాళ్ళు కూడా అలా చేయాలని ఆలోచనలో అందరికి బాగా చేయాలని ఆలోచన కలగాలి. ఈ పండుగ ఎవరైనా బాగా చేస్తారు వచ్చిన కమిటీ వారు. ఎమ్మెల్యే గారి పాత్ర అంటే ఎమ్మెల్యే గారు, మా ఊరి ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు పాత్ర అంటే ఆయన లేకపోతే పండుగ అనేది ముందుకు వెళ్ళదు. ఆయన కథ క్రియ అంతా ఆయనే. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పండుగని ముందుకు మూవ్ చేస్తాం. ఇంకా పండుగని ఇంకా ఆయన సహకారాలతో ఇంకా పండుగని బ్రహ్మాండంగా చేస్తాం. వచ్చే భక్తులు ఈ పిల్లలతో కానీ ఫ్యామిలీతో వస్తే పండగ చాలా జాగ్రత్తగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి ఒక్కొక్క దగ్గర. కానీ జరగకుండా ప్రతి ఒక్కరికి కూడా పండగ మన ఊరి పండగ అనే ఆలోచనలో, మన బాధ్యత అనే ఆలోచనలో వాళ్ళకి మైండ్లో కలిగి ఉండి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ప్రజలు కూడా వస్తారు. ఇది మన పండగ, మన ఏరియా అని అనుకుని వాళ్ళు ప్రతిదాన్ని కూడా అనుకుని వెళ్తే పండగ చాలా చక్కగా జరగడం జరుగుతుంది. పండగ మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఉన్నాం. ఇంట్లో నూకాలమ్మ కూడా స్టేజ్ దగ్గర 3 ప్రోగ్రామ్ జరుగుతుంది. ఘంటస్తంభం స్టేజ్ దగ్గర 3 ప్రోగ్రామ్ జరుగుతుంది. చిన్నబజార్ స్టేజ్లో 3 ప్రోగ్రామ్ జరుగుతుంది. దీని మీద పెద్ద ప్రోగ్రామ్స్ బీచ్ ఆవరణంలో గంటా శ్రీనివాస్ ఆపోజిట్ ఆవరణంలో 2 ప్రోగ్రామ్ పెద్దలు జరగబడతాయి. పోలీసు వారు కానీ, అలాగే జీవీఎంసీ డిపార్ట్మెంట్ వారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీరు ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం.
ఉగాదిని పురస్కరించుకొని నూకాలమ్మ పండగ అనేటువంటిది మాత్రం కాదండి. యాక్చువల్గా నూకాలమ్మ పండగ అనేది ఉగాదికి ముందు వచ్చినటువంటి కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య టైంలోనే కొత్త అమావాస్య తర్వాత ఉగాది వస్తుంది. అంచేత ఆ కొత్త అమావాస్య తర్వాత ఉగాది వచ్చింది అయితే 3వ రోజో లేకపోతే 4వ రోజో వస్తుంది. అంచేత మెయిన్ భీమునిపట్నం గ్రామదేవత పండగని కొత్త అమావాస్యని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి ప్రారంభం అవుతుంటుంది. తొలేళ్ళని, కొత్త అమావాస్యని, అలాగే 3వ రోజు ఉగాది వస్తే ఉగాది చేస్తారు. లేదా 4వ రోజు వచ్చినట్టయితే అమ్మవారు అక్కడ ఉన్నటువంటి దుడ్డచ్చమ్మ అమ్మవారు అమ్మవారి తాలూకా వేడుకలు 4 రోజులు కూడా భీమునిపట్నం గ్రామదేవత పండుగ అన్నది జరుగుతుంది. ఉగాది రోజుని అని అంటే కొత్త అమావాస్య తర్వాత ఉగాది అన్నది తెలుగు సంవత్సరాది, నూతన సంవత్సరం తెలుగు వాళ్ళకి పెద్ద పండగ ఇది. ఈ పండగ కాబట్టి ఆ రోజున కూడా ఆ తల్లి గ్రామదేవత అయినటువంటి తల్లిని ఈ అమావాస్య తర్వాత ఆ ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఆ తల్లిని దర్శించుకొని ఆ తల్లి తాలూకు ఆశీస్సులు పొందాలనేటువంటిది తరతరాల నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది. ఒక్క ఉత్సవ కమిటీ దేవాదాయ శాఖతోనే ఈ పండగ జరిగిపోవడం కాదండి. ఎందుకంటే ఉత్సవ కమిటీ అన్నది దాతలు, ముఖ్యంగా దాతలండి. ఫస్ట్ ఈ దాతల దగ్గర నుంచి సుమారుగా 40 లక్షల వరకు కూడా వసూలు అవుద్ది. ఈ 40 లక్షల్లోని ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పట్టణం అంతా కూడా విద్యుత్ అలంకరణ. అలా కాకుండా 4 స్టేజీల దగ్గర ప్రోగ్రామ్స్, 4 స్టేజీల దగ్గర సుమారుగా 10 నుంచి 11 ప్రోగ్రాంలు, నేల వేషాలు, తొలేల నాడు, కొత్త అమావాస్య నాడు, వీటికన్నిటికీ కలిపి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి సుమారుగా 40 లక్షల వరకు అవుతుందండి. 40 లక్షలు కూడా మరి మిగులు బడ్జెట్ మాత్రం ఉండదు. ఈ పండగకి మాత్రం ప్రధానంగా పండగ బాగా జరిగిందంటే ప్రధాన కారణం మాత్రం ముఖ్యంగా భక్తులండి. ఈ ప్రముఖమైనటువంటి దాతలు ఉన్నారు. ఈ అమ్మవారికి కానీ వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రాం పెట్టించిన, ఒక డొనేషన్ ఇచ్చిన మేము జీవితాంతం కూడా ఎంతో బాగుంటాం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు భాగస్వామ్యంగా ఉండాలనేటువంటిది మొదటి నుంచి కూడా ప్రతి వాడికి ప్రతి భక్తుడికి ఉండేది. దానికి ఉదాహరణ మీకు ఒక విషయం చెప్తాను. భీమునిపట్నంలో అప్పట్లోనే ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడాను మేము కూడా అమ్మవారికి ఎంతో కొంత చందా ఇవ్వాలని అంటే రేషన్ కార్డులోని నెలవారీగా రేషన్ తీసుకున్నప్పుడు ఆ కోటా డీలర్కి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తే ఆ రేషన్ కార్డుకి రూపాయి ఇచ్చేవారండి. పూర్వం నుంచి రూపాయి ఇచ్చి ఆ తల్లికి 2 నెలలు కానీ రూపాయి ఇస్తే 2 రూపాయలు. అంటే ప్రతి వాళ్ళు కూడా భాగస్వామి అవ్వడానికి అదొక అమ్మవారి మీద ఉండేటువంటి విశ్వాసానికి ప్రతీక. ఉత్సవాలు ఘనంగా జరగడానికి 5 డిపార్ట్మెంట్లు మాత్రం వాళ్ళ తాలూకా సహకారం లేకపోతే ఇంత గ్రాండ్ సక్సెస్గా వెళ్ళలేమండి. ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎందుకంటే ఆలయాన్ని దగ్గరికి దాతలు వచ్చినప్పుడు ఆ దాతలకు తగు మర్యాదతోని వాళ్ళకి దర్శన ఏర్పాట్లు చేయడానికి కమిటీ వారికి ఈ దేవాదాయ శాఖ వారికి ఒక అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉండాలి. నెంబర్ 1. రెండోది లా అండ్ ఆర్డర్ సిస్టము. ఎక్కడా కూడా ఏ తోపులాట్లు కానీ పిక్ పాకెటింగ్స్ కానీ ఎక్కడా కూడా తగాదాలు కానీ లేకుండా ఈ యొక్క ఊరేగింపు సక్రమంగా జరగడానికి లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ వారి తాలూకా సహకారం పూర్తిగా ఉండాలి. అది కాకుండా పవర్ సప్లై దగ్గర ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎక్కడైనా జనం వల్ల ఎక్కడైనా సరే పవర్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఏ విధంగా జరుగుతుంది అన్నది మనకు అందరికీ తెలిసిందే. అంచేత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి తాలూకా సహకారం అప్రమత్తంగా వాళ్ళు కూడా ఇంతవరకు కూడా ఒక భక్తిభావంతోనే పవర్ సప్లై ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ లేకుండా వాళ్ళు చేస్తున్నారు. అలాగే జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలోని శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ అండి, టు బి ఫ్రాంక్, డే అండ్ నైట్ ఆలయ పరిసరాల్లో కానీ మెయిన్ రోడ్లో కానీ అమ్మవారి ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే వెంటనే 24 షిఫ్ట్ టైప్లోనే మొత్తం అంతా క్లీనింగ్ చేయడమే కాకుండా స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా చూసుకోవడమే కాకుండా ఈ 4 రోజులు కూడా పండక్కి వాటర్ సప్లై వాళ్ళు రోజుకి 2 సార్లు వాటర్ సప్లై కూడా ఇవ్వడం వల్ల ఇంటికి వచ్చిన చుట్టాలకి వాళ్ళకి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ సప్లైలో కూడా జరుగుతుంది. అది కాకుండా ఈ మందుగుండు సామాను ప్రత్యేకత భీమునిపట్నం ఉత్తరాంధ్రలోనే ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మవారికి ఈ మందుగుండు సామాను కాల్పులు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. ఆ ఆకర్షణలో భాగంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ తాలూకా సూచనల మేరకు, లా అండ్ ఆర్డర్ సూచనల మేరకు అక్కడ బారికేడ్స్ అన్ని కట్టి ఈ యొక్క బాణాసంచా కాల్పులు, పోటీ బాణాసంచా కూడా సుమారుగా 5-6 లక్షలు విలువ గల బాణాసంచా కూడా కాల్చి ఎంతో దేదీప్యమానంగా చేస్తున్నాం. 2025 నూతనంగా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఉత్సవ కమిటీ అండి. ఈ కమిటీలోని ప్రెసిడెంట్గా అల్లిపల్లి వేణుబాబుని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సెక్రటరీగా హెచ్చర్ల హరిని
ఎన్నుకోవడం జరిగింది. అలాగే ట్రెజరర్గా ఎర్రయ్యరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాసి వినోద్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోఆర్డినేటర్గా మన సన్నిబాబుని సన్యాసరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఈ కమిటీ వాళ్ళందరూ కలిపి తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారిని గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకొని వారు చెప్పినటువంటి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఒక ప్లాన్డ్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా భక్తిభావంతోనే ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ అమ్మవారి తాలూకు ఆశీస్సులు పొంది ఈ విధమైనటువంటి కార్యక్రమం ఈ భక్తులందరికీ తెలియజేసే అవకాశం మాకు సాక్ష్యం టెలివిజన్ వారు ఇచ్చినటువంటి అవకాశంకి వారికి ప్రత్యేకమైనటువంటి ముందస్తుగానే వారికి శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు ప్రత్యేకంగా వారికి తెలియజేస్తున్నాం.